జనరల్గా ఒంటెలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? అదేంటి మీకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. నార్మల్గా ఎక్కడ కనిపిస్తాయి? ఎడారి ప్రాంతాల్లోనో లేకపోతే ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి కదా. మన ఇండియాలో వచ్చేసరికి రాజస్థాన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే రాజస్థాన్లో రీసెంట్గా జరిపిన ఒక పరిశోధనలో ఏం తేలిందో తెలుసా? ఒంటె పాల నుండి పన్నీర్ని కూడా తయారు చేయవచ్చంట. వినడానికి వింతగా ఉంది కదా. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నార్మల్గా ఇప్పటికే రాజస్థాన్లో ఈ ఒంటె పాల నుండి వివిధ రకాలైన ఉత్పత్తులను అయితే తయారు చేస్తూ ఉన్నారనమాట. సో దీనిలో భాగంగానే అక్కడ బిక్కనూరుకు చెందిన ఒక ఒంటె పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఒంటె పాల నుండి పన్నీర్ని అయితే తయారు చేశారనమాట. అయితే ఇక్కడ ఒంటె పాలు ఆవు పాల లాగా అంత సులభంగా విరగవన్నమాట. సో దానికోసం దాన్ని గడ్డ కట్టే విధంగా చేయడానికి ఒంటె పాలన్నీ ఆవు పాలతో మిక్స్ చేస్తారనమాట. సో అలా చేయడం వల్ల అవి ఈజీగా విరిగిపోయి పన్నీర్గా తయారవుతుంది. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు ఇలాంటి ఒక వింత ఎక్స్పెరిమెంట్ని ఎందుకు కండక్ట్ చేశారు అన్న డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఒంటె పాలల్లో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మరీ ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ను, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో ఆ గుణాలని కనిపెట్టే ఈ విధంగా పన్నీర్ని తయారు చేసినట్టుగా తెలుస్తుంది.